విశాఖ ఉక్కును ఐక్యంగా కాపాడుకుందాం అని రాష్ట్ర గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ స్పష్టం చేశారు. విశాఖపట్నం పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న దీక్ష శిబిరానికి విచ్చేసి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించిన ఉక్కు కార్మికులకు వారి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు అని అన్నారు. విశాఖ ఉక్కును ఐక్యంగా కాపాడుకుందాం. విశాఖ ఉక్కును ఐక్యంగా కాపాడుకుందామని రాష్ట్ర తెలుగుదేశం అధ్యక్షులు గాజువాక నియోజకవర్గ శాసనసభ్యులు పల్లా శ్రీనివాస్ స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు అవసరమైన రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న గర్భం మ్యాంగనీస్ మైన్, కింతాడ క్వడ్జీ మైన్, సారిపల్లి ఇసుక రీచ్లను ఈ నెలలోనే విశాఖ ఉక్కు కేటాయించే విధంగా రెన్యువల్ సమస్యను పరిష్కరిస్తానని ఆయన భరోసా ఇచ్చారు. దీనిని రక్షించడమే నా ప్రధాన ఆశయంగా పనిచేస్తానన్నారు. రాష్ట్రంలో ఏ పదవి ఇచ్చినా దీని రక్షణ ముందు నాకు తృణాపాయమని ఆయన అన్నారు. విశాఖ జిల్లా స్టీల్ ప్లాంట్ను భావితరాలకు అందించడమే నా ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు. నా మీద నమ్మకం ఉంచి మీరు పోరాటాన్ని కొనసాగిస్తూ దానికి అవసరమైన కార్యక్రమాలను మనమందరం కలిసి నిర్మించుకుందామని చెప్పారు. అలాగే స్థానిక పార్లమెంటు సభ్యులైన శ్రీ భరత్ ని కలుపుకుంటూ స్థానిక స్టీల్ యాజమాన్యంతో ఈ నెల 24వ తారీఖులోపు చర్చించి సమగ్ర ప్రణాళికను తయారు చేసి కేంద్ర ప్రభుత్వం ముందు ప్రతిపాదిస్తానని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్కోట శాసనసభ్యురాలు కోళ్ల లలితా కుమార్, కార్పొరేటర్లు బోండా జగన్, ముల్లి ముత్యాల నాయుడు, పల్లా శ్రీను, పుల్లి రమణారెడ్డి తదితరులతో పాటు పోరాట కమిటీ ప్రతినిధులు డి ఆదినారాయణ, మంత్రి రాజశేఖర్, జె అయోధ్యరాం, కెఎస్ఎన్ నీరుకొండ రామచంద్రరావు, వెల్లా రామ్మోహన్ కుమార్, యు రామస్వామి, గణపతిరెడ్డి, కొమ్మినేని శ్రీనివాస్, వి ప్రసాద్ తదితరులతో పాటు పోరాట కమిటీ ప్రతినిధులు మరియు అధిక సంఖ్యలో కార్మికులు, నిర్వాసితులు పాల్గొన్నారు. కొంత క్యాపిటల్ రీస్ట్రక్చరింగ్ లో కొంత సహకారం ముందు మైన్స్ కోసం కానీ ఇస్తే మనం కొంతకాలం నడడానికి ఆస్కారం ఉంటుంది. ఈలోగా మనకి సేల్ ప్రొసీజర్ ఏదైనా మధ్య చేయడానికి ఆస్కారం దొరుకుతుంది. లేకపోతే ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో ప్రతి నెల వెళ్ళిపోతుంది. దీన్ని లాగడానికి కొంత ఉపశమనం గమనించడానికి కొంత ఆర్థిక సహాయం చేస్తే బాగుంటుందని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. అయితే సోదరులారా, నేను ఎంపీ గారు అయినటువంటి భరత్ గారిని తీసుకొని నేను ఇక్కడ ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకుంటాం. ఈ 24 లోపల పెట్టుకొని ఏ విధంగా చేయాలి అని ఒక ఆలోచన తెచ్చుకొని ముందుకు వెళ్తాం. నా మీద మీరు భరోసా పెట్టండి, నమ్మకం పెట్టండి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను ఏ విషయం కూడా ప్రయారిటీ తీసుకోను. నా ప్రయారిటీ నా నియోజకవర్గం సంబంధించి స్టీల్ ప్లాంట్ అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. నాకు నమ్మకం ఉంది. ఈ ప్లాన్ ను పరిరక్షిస్తాను, ముందుకు తీసుకెళ్తాను, భవిష్యత్ తరాలకి ఇది అందుబాటులో ఉండేటట్టుగా చేస్తానని చెప్పేసి మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తూ, అలాగే ఈ పోరాట కమిటీకి కూడా తెలియజేస్తున్నాను. నమ్మకం నా మీద పెట్టండి. మీరు టెండర్ రన్ చేసినా రన్ చేయకపోయినా సరే బాధ్యత నాదని చెప్పి నా ఆఫీసు నేను నేను ఎప్పుడు పిలిచినా నేను మీకు అందుబాటులో ఉంటాను. నేను ఎప్పుడు కూడా ఇక్కడే ఉంటానని చెప్పేసి ఈ ప్లాంట్ పరిష్కారం వచ్చే నర్సీపట్నంలో రోడ్డు నిర్మాణం చేపట్టిన ఘనత వైసీపీకి దక్కుతుందని నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ అన్నారు. 2019 ఎన్నికలకు 2 నెలల ముందు టీడీపీ ప్రభుత్వం టెండర్లు పిలిస్తే 19 కోట్ల వ్యయంతో నిర్మాణం పూర్తి చేసిన సంగతి అయ్యన్న పాత్రుడు తెలుసుకోవాలని ఆయన అన్నారు. అయ్యన్న పాత్రుడు గారికి మరి స్పీకర్ పదవి వస్తుందని చెప్పి కూడా పేపర్లో చూసాం. నిజంగా మేము కూడా చాలా సంతోషిస్తున్నాం. ఎందుకంటే అంత ఉన్నతమైన స్థానం మరి ఇస్తున్నందుకు, ముఖ్యంగా నర్సీపట్నానికి ఇస్తున్నందుకు మరి అయ్యన్న పాత్రుడు గారికి మరి మీ ద్వారా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకోవడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా నిన్న చూస్తే అయ్యన్న పాత్రుడు గారు ఆరిలోవ గోల్కొండకు సంబంధించి ఆరిలోవ రోడ్డుకి వెళ్ళడం జరిగింది. దాని మీద గతంలో కూడా మేము చెప్పాం. ఆ రోడ్డు విషయంలో మరొకసారి మీ ద్వారా మళ్ళీ నియోజక ప్రజలు కూడా తెలియాలనే ఉద్దేశం మీద మరి ఈ సమావేశం ఏర్పాటు చేసాం. అయితే నిన్న ఆరిలో రోడ్డుకి వెళ్ళినప్పుడు
అయినపాత్రి గారు ఏమన్నారంటే 26 కోట్ల రూపాయలు ఆయనే తెచ్చారని చెప్పి గత ప్రభుత్వంలో చెప్పడం జరిగింది. గతంలో కూడా మీకు చెప్పాను దాని గురించి. ఏంటంటే 27/6/2017 అంటే అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 12 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేశారు. అయినపాత్రి గారు చేశారు 10 కిలోమీటర్ల రోడ్ని. అయితే దాన్ని 1 సంవత్సరం 4 నెలల తర్వాత 3/10/2018 టెండర్ అయింది. అంటే శాంక్షన్ అయిన తర్వాత సంవత్సరం 4 నెలల తర్వాత టెండర్ అయింది. అది 4/1/2019 అగ్రిమెంట్ కూడా అయింది ఆ రోడ్డుకి సంబంధించి 10 కిలోమీటర్ల రోడ్డు. మరి జగనన్న ప్రభుత్వంలో 2019 తర్వాత ఆ కార్యక్రమం చేసాం. సుమారుగా 6.6 కిలోమీటర్లు ఏదైతే 10 కిలోమీటర్లు శాంక్షన్ చేశారో దానికి 6.6 కిలోమీటర్లు జగనన్న ప్రభుత్వంలో మేము పూర్తి చేయడం జరిగింది ఆ రోడ్డుని. మిగతా 3.4 కిలోమీటర్ల రోడ్ ఏంటంటే ఆరిలో ఫారెస్ట్ లో ఉంది కనుక, రిజర్వాట్ ఉంది కనుక అటవీ అనుమతి లేకపోవడం వల్ల పని చేయలేదు. ఏదైతే 6 కోట్ల రూపాయలతో మేము చేసామో 6 కోట్ల రూపాయలు కూడా 2027 కూడా ఆ రోడ్డు చేశారు. ఆ 10 కోట్ల రూపాయలు 6 కోట్ల రూపాయలు జగనన్న ప్రభుత్వంలో పని చేశారు. జగనన్న ప్రభుత్వంలో బిల్లు ఇచ్చాం 6 కోట్ల రూపాయలు. ఆ తర్వాత ఏదైతే 3.4 కిలోమీటర్లు అటవీ అనుమతులు రాకపోవడం వల్ల ఎవరైతే కాంట్రాక్ట్ ఉన్నారో మేము వైదొలుగుతున్నట్టుగా ఒక రిటర్న్ గా రాసి కూడా ఆయన వెళ్ళిపోయాడు ఆ కాంట్రాక్టర్. అలాగనే ఇంకోటి సుమారుగా 9/3/2019 13 కోట్ల రూపాయలతో అదే రోడ్డుకి 13 కిలోమీటర్ల రోడ్డుని తెలుగుదేశం పార్టీ హయాంలో జీవో వచ్చింది. అంటే ఎప్పుడంటే ఒక నెలలో 2019 ఎన్నికలు జరగబోతున్నాయి కనుక, అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి, ఒక నెల రోజుల ముందు ఈ జీవో తేవడం జరిగింది అయినపాత్రి గారు. టెండర్ కూడా ఎప్పుడైందండి 3/1/2020 టెండర్ని జగనన్న ప్రభుత్వంలో పిలిచాం. ఆ టెండర్ మేము అగ్రిమెంట్ కూడా 29/4/20 అగ్రిమెంట్ కూడా అయింది జగనన్న ప్రభుత్వంలో. ఈ 13 కోట్లకు సంబంధించి 10 అంతా కూడా జగనన్న ప్రభుత్వంలో జరిగినాయి. బిల్స్ కూడా అయినాయి. అంటే 13 కోట్ల రూపాయలు మేము ఇచ్చాం. గతంలో 6 కోట్ల రూపాయలు అంటే మొత్తం 19 కోట్ల రూపాయలు. ఆయన శాంక్షన్ చేసిన 26 కోట్ల రూపాయల్లో 19 కోట్ల రూపాయలు మా ప్రభుత్వంలోనే జగనన్న ప్రభుత్వంలో చేయడమే కాకుండా మా ప్రభుత్వంలో బిల్లులు కూడా ఇచ్చాం మేము అందరం కూడా. అంటే మిగతా 3.4 కిలోమీటర్లు ఫారెస్ట్ అనుమతులు లేకపోవడం వల్ల దాన్ని ఏం చేసామంటే మేము సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళాం. అనుమతులు ఏంటంటే గతంలో అయినపాత్రి గారు మినిస్టర్గా ఉన్నప్పటికీ కూడా అనుమతులు తేలేని పరిస్థితి. కానీ మేము వచ్చిన తర్వాత మరి జగనన్న ప్రభుత్వంలో 11/4/2022 సంవత్సరంలో పర్యావరణం అడవులు మంత్రిత్వ శాఖ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు అనుమతులు ఇవ్వడం జరిగింది. అంటే మేము అనుమతులు తెచ్చాం. అంటే ఒక్కసారి మళ్ళీ ఒకసారి ఏం చెప్పేది ఏంటంటే అయినపాత్రి గతంలో మంత్రిగా ఉన్నప్పటికీ కూడా అనుమతులు తేలేపోయారు. కానీ మేము ఈ అనుమతులు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతులు కూడా తేవడం జరిగిన సంగతి మరి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. అనుమతులు వచ్చిన తర్వాత ఆ 3.4 కిలోమీటర్లు కూడా మరి రోడ్డు వేయడం జరిగింది. మరి అంత బ్రహ్మాండంగా రోడ్డు వేస్తుంటే ప్రజలందరూ కూడా సంతోషిస్తుంటే ఎంతో ఎప్పుడూ జరగాల కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పుడు బాగా వేసారని చెప్పి ఆ ప్రజలందరూ కూడా ఎంతో బ్రహ్మాండంగా మరి అనుకుంటుంటే మరి నిన్న వెళ్ళి అయినపాత్రి వెళ్ళి అంటారు కలవట్లు లేవు, ఇక్కడ కలవట్లు లేకుండా ఎలాగేస్తారంటారు. ఒకటే మీ ద్వారా తెలియపరచాలి. హౌసింగ్ కార్యక్రమంపై సమీక్షించాలని గత ప్రభుత్వం గృహ నిర్మాణంలో పేదవారికి అన్యాయం చేసిందని మంత్రి కొలుసు పార్థసారథి విమర్శించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో 2 లక్షల నుంచి 2.50 ఉంటే వాటిని వైసీపీ ప్రభుత్వం 1.80 తగ్గించారని ఆరోపించారు. ఇటువంటి డైవర్షన్ మిస్యూజ్ జరుగుతుందనే ఉద్దేశంతో 7% పీనల్ ఇంట్రెస్ట్ కూడా ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం వేయటమే కాకుండా దాదాపు 27 కోట్ల రూపాయలు మనం పీనల్ ఇంట్రెస్ట్ కూడా కేంద్ర ప్రభుత్వానికి చెల్లించామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తామని నేను. మరి మా మీద ఉన్న బాధ్యత 13.8 లక్షలు ఏదైతే పెండింగ్లో ఉన్నాయో ఇల్లులు, ఆ ఇళ్ళనన్నింటినీ కూడా పూర్తి చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి మనం చేస్తామని నేను. మరి తప్పుకోకుండా ఆ ఇళ్ళనన్నింటినీ కూడా పూర్తి చేస్తానికి ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కట్టుబడి ఉంది అని చెప్పేసి కూడా తెలియజేస్తూ, మరి అంతేకాకుండా ఈ ఇళ్లలో మౌలిక సదుపాయాలు కూడా మన లేఅవుట్స్లో మౌలిక సదుపాయాలు కూడా పెద్ద సమస్యగా మారిపోయింది. గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ మున్సిపాలిటీస్కి అతి దగ్గరలో ల్యాండ్ ఎక్విజిషన్ చేసి టిడ్కో ఇళ్ళు ప్రారంభిస్తే ఈ ప్రభుత్వంలో ఈ లేఅవుట్లని నివాసయోగ్యం లేని ప్రాంతాల్లో, నిర్మాణానికి అనువుగా లేని ప్రాంతాల్లో ఈ సైట్స్ని ఈ ల్యాండ్ ఎక్విజిషన్ చేయటం మూలంగా ఈ స్కీమ్ కుంటుపడిందని చెప్పేసి కూడా మీ అందరికీ మనం చేస్తాను నేను.
ఎందుకంటే చాలా చోట్ల చెరువుల్ని ఎక్వైర్ చేశారు, కొండ వాలు ప్రాంతాలని ఎక్వైర్ చేసేసారు, శ్మశానాలు పక్కన ఎక్వైర్ చేశారు. ఊరికి 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు ఎక్కడైతే మౌలిక వసతులు కానివ్వండి, లేదా పేదవాళ్ళు వాళ్ళ జీవనోపాధి కోసం ఎక్కడ అవకాశాలు లేని చోట్ల వీటిని ఈ ల్యాండ్ ఎక్విజిషన్ చేయటం మూలంగా ఈ స్కీమ్ కుంటుపడిందని చెప్పేసి కూడా నేను మీ అందరికీ సేవనీగా మనవి చేస్తాను. మరి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం ప్రత్యేకంగా మరి ల్యాండ్ లెవెలింగ్ కానివ్వండి, లేకపోతే రోడ్స్ కానివ్వండి, వీటికి కేంద్ర ప్రభుత్వ సహకారంతో మరి ముఖ్యమంత్రి గారి సహకారంతో పంచాయతీరాజ్ నిధులు సేకరించి వీటిని కంప్లీట్ చేసి ఇక్కడ ఇల్లు నిర్మించాలని చెప్పేసి కూడా మేము భావిస్తున్నామని చెప్పేసి మనవి చేస్తాను. అంతేకాకుండా ఈ ప్రభుత్వం ప్రతి మాటకి ఏమంటుందంటే దేశంలో ఏ ముఖ్యమంత్రి లేని విధంగా మేము చేసామని చెప్పేసి చాలా గొప్పగా చెప్తూ ఉంటారు. మనందరం కూడా విన్నాం. వాస్తవానికి ఈ హౌసింగ్ ప్రోగ్రాం చూస్తే వెస్ట్ బెంగాల్ 45,69,000 ఇల్లు కట్టుకున్నారు ఈ 5 సంవత్సరాలు 2019, 2024 సమయంలో 45.69 లక్షలు. మధ్యప్రదేశ్ 37 లక్షల ఇల్లు 37.99 లక్షలు, బీహార్ 37.01 లక్ష, ఉత్తరప్రదేశ్ 36.15 లక్ష. బాగా అభివృద్ధి చెందింది ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకునే ఈ ప్రభుత్వంలో మనకి కేవలం 20.6 లక్షల ఇల్లు రావటమే కాకుండా దాంట్లో కేవలం 6.8 లక్షలు మాత్రమే మనం కంప్లీట్ చేసుకున్నామని చెప్పేసి మనం చేస్తాం. అంటే దేశమంతా పేదవాళ్ళకి ఇల్లు ఏర్పాటు చేసే కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇల్లు ఏర్పాటు చేసే అవకాశం ఉన్నా కూడా ఈ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి కానివ్వండి, నిధుల మిస్యూజు, డైవర్షన్ కానివ్వండి, దాని మూలంగా ఈ గృహ నిర్మాణ పథకం మొత్తం కూడా కుంటుపడిందని చెప్పేసి మనం చేస్తూ దీన్ని మళ్ళీ గాడిలో పెట్టి పేదవాళ్ళందరికీ కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేయబోతుందని చెప్పేసి మీ అందరికీ సెవెనింగ్ అమలు చేస్తాను. అంటే మిస్యూజ్ అంటే ఇప్పుడు నిధులు ఏ పర్పస్ కోసమైతే వచ్చినాయో, ఏ పర్పస్ కోసమైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందో ఆ పర్పస్ కోసమే వినియోగించాలనేది కామన్ ఐడియా పరిపాలన. ఎప్పుడైతే ఆ నిధులు సంబంధిత శాఖకి ట్రాన్స్ఫర్ కాలేదో ఆ నిధులు మిస్యూజ్ అయిపోతాయి. దేనికి వాడినా కూడా అది మిస్యూజ్ అయినట్టే. అది ఋషికొండ రాజభవనానికి వాడి ఉండొచ్చు, లేకపోతే పథకాలు ఇవ్వడానికైనా వాడి ఉండొచ్చు, లేకపోతే కావాల్సిన కాంట్రాక్టర్లకి బిల్లులు చెల్లించుకుంటానికైనా ఇచ్చి ఉండొచ్చు, ఏదైనా కావచ్చు. మిస్యూజ్ అండ్ డైవర్షన్. ఏపీ డిప్యూటీ సీఎంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించారు. ఇందుకు సంబంధించిన అధికారిక పత్రాలపై ఆయన సంతకం చేశారు. దీంతో డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ శాస్త్ర, సాంకేతిక శాఖల మంత్రిగా కూడా ఆయన బాధ్యతలు స్వీకరించినట్టయింది. ఏపీ డిప్యూటీ సీఎంగా జనసేన అధినేత పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించారు. ఇందుకు సంబంధించిన అధికారిక పత్రాలపై ఆయన సంతకం చేశారు. దీంతో డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర, సాంకేతిక శాఖల మంత్రిగా కూడా ఆయన బాధ్యతలు స్వీకరించినట్టయింది. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి విజయవాడ చేరుకున్న ఆయన క్యాంపు కార్యాలయంలోకి ఉప ముఖ్యమంత్రిగా తొలిసారి అడుగుపెట్టారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన బాధ్యతలు స్వీకరించారు.
వైసీపీ ప్రభుత్వంలో తమకు చాలా అన్యాయం జరిగిందని, తమను దొంగలుగా చిత్రీకరించారని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వెల్లడించారు. తనను తన కొడుకును జైలుకు పంపారన్నారు. సుప్రీంకోర్టు నిబంధనల మేరకు BS4 వాహనాలను కొనుగోలు చేశామని, BS4 వాహనాలను అమ్మిన వాళ్లదే తప్పు అని కోర్టు తీర్పు చెప్పింది. సంబంధించినది నాకు చాలా అన్యాయం జరిగింది పోయిన గవర్నమెంట్ లో. అన్ని దానికన్నా బాధాకరం ఏమంటే మమ్మల్ని దొంగోలు చేసినారు. దొంగోలు చేసి నన్ను, నా భార్యను, నా కొడుకుని, నా కోడళ్ళని బుక్ చేసి జైలుకు పంపించినారు. ఏమని? మేం బస్సులు దొంగవి తెచ్చినామని. అయ్యా చూడండి, ఇది పంజాబ్ గవర్నమెంట్, ఇది మా మెడ్రాస్ గవర్నమెంట్ ఉంది. పంజాబ్ గవర్నమెంట్ లో 7,000 బండ్లు అమ్మినారు. ఏం చేసినారు? సుప్రీంకోర్టు రూల్ జడ్జిమెంట్ ఏముంది? ఆఫ్టర్ April 1st, 2017 manufacturer or agent can't sell the vehicle in India. బాగుందని చూడండి. Can't sell the vehicles in India. If by chance they are sold, registration can't be done by the RTO office. చూడండి ఏమైంది? రిజిస్ట్రేషన్ చేయకూడదు. ఎందుకంటే వాహనం అనే ఒక ఇది ఉంది, దాంట్లో కొడితే అది ఎప్పుడుది ఏమి బండి అని వస్తుంది. 7,000 బండ్లకు గాను పంజాబ్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక పెద్ద అనౌన్స్మెంట్ ఇచ్చింది. ఎవరి దగ్గర ఇలాంటి బండ్లు ఉంటే, తమిళనాడులో కూడా ఇచ్చింది, అన్ని సార్లు ఇచ్చినారు. ఏమని? ఎక్కడైనా సరే ఇలాంటి బండ్లు ఎవరన్నా మీరు కొనింటే బై మిస్టేక్ రిజిస్ట్రేషన్ చేసినది, అమ్మినది, మీరు బండ్లన్నీ వెనక్కి అంటే పంజాబ్ లో ఒకటేసారి 5,700 బండ్లు సరెండర్ చేస్తారు. ఇక్కడ 6,000 అయితే 5,600 సరెండర్ చేసినారు. మధ్యప్రదేశ్లో సేమ్, మహారాష్ట్రలో సేమ్, ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు కూడా ఈ బండ్లు ఉన్నాయి. ఇది మొత్తం మిస్టేక్ మ్యానుఫ్యాక్చరర్ది. అందుకని ఏం చేసినారు? ఎవడేడు రిజిస్టర్ చేసినాడో వాళ్ళకన్నీ ఉద్యోగాలు కూడా పోయినాయి. మరి ఈడ ఎవరికి పోయింది? ఈడ నన్ను, నా భార్యను, అందరినీ లోపలేస్తారు. ఏమయ్యా? నన్ను, నా భార్యను లోపలేస్తారు, నా కొడుకునేస్తారు, నా కోడల్ని వేస్తారు. మొత్తం మాకు ఎంత చెడ్డ పేరు వచ్చిందంటే మీరు దొంగల మాదిరి మధ్యరాత్రిలో వచ్చి ఇంట్లో పట్టుకొని పోతారు. దీనికి ఎస్పీ కూడా కారకుడే. నన్ను పట్టుకొచ్చిన వాళ్ళందరి మీద రాశాను నేను బుక్లెట్. ఇదిగో మొత్తం బుక్లెట్తో సహా ఎన్ని రూలు రెగ్యులేషన్తో సహా రెడీ చేసిన. నా రూట్ బస్సులు ఉన్నాయి, నాకు ఎవరికి లేవు. ఆంధ్రప్రదేశ్లో నాకు నన్ను రూట్ బస్సులు లేవు. ఇవన్నీ లీగల్ ఒపీనియన్ DTC అడిగినాడు జీపీకి. చూడండి, ఆయన ఏమన్నాడు? చేయకూడదు, అసలు మీకు అథారిటీ లేదు. హోం విపత్తు నిర్వహణ శాఖ మంత్రిగా బుధవారం మంగళపూడి అనిత బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ దిశ పోలీస్ స్టేషన్ల పేరు మారుస్తామన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయని, పోలీసులో పాత బ్లడ్ ఉంటే పక్కకు తప్పుకోవాలని సూచించారు. చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, లోకేష్ బాబు గారి తాలూకా మాకు కృషితో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోమ్ మినిస్టర్గా బాధ్యతలు తీసుకోవడం జరిగింది. ఈరోజు అందరికీ కూడా, మా అందరికీ కూడా గుర్తుండిపోయే రోజు. ఎందుకంటే ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సామాన్య మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన నేను, ఒక సామాన్య టీచర్ని హోమ్ మినిస్టర్గా చేసిన చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఎన్డీఏ లీడర్స్ అందరికీ కూడా, ముఖ్యంగా నా పాయకరపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నా.
ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మా మీద పెట్టిన ఈ గురుతర బాధ్యతని సమర్థవంతంగా నిర్వహిస్తామని దానికి ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఏదైతే లాస్ట్ 5 years లో లా అండ్ ఆర్డర్ విషయంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ప్రజలందరూ ఎదుర్కొన్నారు. ముఖ్యంగా గంజాయి డ్రగ్స్ విషయంలోని కానీ విచ్చలవిడిగా ఉన్న గంజాయి డ్రగ్స్ నిర్మూలించడం కానీ, అదేవిధంగా అమ్మాయిల మీద జరుగుతున్న అఘాయిత్యాల మీద ఉక్కుపాదం మోపడం కానీ, రాబోయే కాలంలో లా అండ్ ఆర్డర్ విషయంలో ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దానికి మేమందరం కూడా కృషి చేస్తాం. దానికి ప్రజలందరి దగ్గర నుంచి కూడా సహాయ సహకారాలు అందించాలని, మీడియా పరంగా మిమ్మల్ని అందరినీ కూడా సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. యాక్చువల్గా ఒక బడ్జెట్ రిలేటెడ్ సంబంధించిన మన ఓటింగ్ సంబంధించిన బడ్జెట్ రిలేటెడ్ మీద ఈరోజు పెట్టడం జరిగింది. ఫస్ట్ బడ్జెట్ పెట్టడం జరిగింది. ఇంకా మేము కూర్చోవాలి, ఒకసారి ఒక మీటింగ్ కూర్చోవాలి యాక్చువల్గా, ఎందుకంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు దిశ పోలీస్ స్టేషన్ ఆల్రెడీ దిశ చట్టం ఏమీ లేకుండా దిశ పోలీస్ స్టేషన్స్ అనేది మార్చారు. ఆ దిశ పోలీస్ స్టేషన్ అనేది పేరు కూడా మార్చాలి. అట్ ద సేమ్ టైం చాలా ఇష్యూస్ ఉన్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా ఇబ్బందులు వాళ్ళు ఎదుర్కొంటున్నారు. డిపార్ట్మెంట్ వైజ్గా ఇబ్బందులు చాలా ఉన్నాయి వాళ్ళకి కూడా. ఈవెన్ ఇప్పటికీ కూడా కొన్ని పోలీస్ స్టేషన్లోని మినిమం ఎమ్యూనిటీస్ లేకుండా వాళ్ళు ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాంటి విషయంలోని కానీ రాబోయే సిచ్యువేషన్స్లో ఇప్పుడు గాంజా డ్రగ్స్ విషయంలో ఏదైతే ఇనిషియేషన్ తీసుకున్నామో దాని మీద కూడా ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసుకొని దాన్ని కూడా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమంలో రేపు ఫర్దర్గా మేము కూడా ముందుకెళ్తాం. సలహా కాదండి, ఇక్కడ ఒకటి ఏంటంటే అదంటే నేను చాలా సందర్భాల్లో చెప్తుంటాను, యథా రాజా తదా కేడర్, అట్ ద సేమ్ టైం యథా రాజా తదా సైనిక్. ఓకే, రాజు ఎలా ఉంటే సైనికులు అలాగే ఉంటారు. ఈరోజు రాజు మారాడు, సైనికులు ఆటోమేటిక్గా మారాలి. దట్స్ ఇట్. ఎందుకంటే ఇంతకు ముందులాగే మేము వ్యవహారం చేస్తాము, ఇంతకు ముందులాగే మేము బిహేవ్ చేస్తామంటే కనుక అటువంటి సిచ్యువేషన్స్లో నేను చార్జ్ తీసుకోక ముందే చెప్పాను పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, అటువంటి వాళ్ళు ఎవరైనా ఇంకా బ్లడ్ అలా నడుస్తూ ఉంది అనుకుంటే కనుక ప్లీజ్ మీరే పక్కకు తప్పుకుంటే పని చేసే వాళ్ళు వస్తారు. నేను ఈ రోజు ఏదో చంద్రబాబు నాయుడు గారికో పవన్ కళ్యాణ్ గారికో ఎన్డీఏ లీడర్స్కో మాకో పనిచేయమని చెప్పట్లే. ప్రజలకు అనుగుణంగా పనిచేయండి, ప్రజా రక్షణ విషయంలో పనిచేయండి. మీరు ఏదైతే కాకి డ్రెస్ వేసుకున్నారో దానికి గౌరవంగా మీరు అందరూ పనిచేయండి అని చెప్తున్నా. దాని మీద నేను ఈ రోజుకి కూడా స్టాండ్ అయి ఉన్నా. నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే మాట చెప్పాను, అధికారంలోకి వచ్చి హోమ్ మినిస్టర్ అయిన తర్వాత కూడా అదే మాట చెప్తున్నా. దీనిలో ఎక్కడ కూడా డీవియేషన్ లేదు. సోషల్ మీడియా దాని మీద చాలా కేసులు పెడుతున్నా కూడా కోర్టు మీద కామెంట్ చేసిన కూడా పరిస్థితులు అట్లే ఉంది.